గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ఒక ఊహకు అందనటువంటి టాపిక్ ఏంది అంటే రేషన్ షాప్స్. ఇది టోటల్గా హైదరాబాద్ పరిధిలో, విజయవాడ పరిధిలో, గుంటూరు, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. రూరల్ వచ్చేసి తహసీల్దారు, ఆర్డీఓ, సివిల్ సప్లై కలెక్టర్ చూసుకుంటాడు. ఎంత పాపులేషన్ ఉంది, ఒక కుటుంబానికి యూనిట్ ఎంతనో అది చూస్తారు. తర్వాత ఒక హౌస్ హోల్డ్ జనరల్గా శాస్త్రీయంగా చూస్తే 4.2524 ఉండాలి, కానీ అది బర్త్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం కాబట్టి 4.1 కింద తీసుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేది అదొక లెక్క ఉన్నది. 82 లక్షల కుటుంబాలు అంటే 4 లెక్క, 4 32, 3,20,00,000 మందికి రేషన్ కార్డు అంటే సివిల్ సప్లై పొందుతున్న సభ్యుల సంఖ్య. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కొత్త రేషన్ కార్డు తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈ మండల ఆఫీస్లో ఉండి పక్క మండలానికి వెళ్ళిపోతే ఇక్కడ డిలీట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వస్తే అక్కడ డిలీట్ చేయించుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ పిల్లలు పుడితే ఇక్కడ తన భర్తతో కాపురం చేసుకుంటూ ఆ 2 పిల్లలు ఇంక్లూడ్ చేస్తాం. అక్కడ డిలీట్ అవుతుంది అమ్మాయి. ఇక్కడ నుంచి అత్తగారింటికి పోతే ఇక్కడ డిలీట్ అవుతారు. ఇట్లా వచ్చేటోళ్ళు కొత్తగా తీసుకుంటారు, కానీ పాతోళ్ళు డిలీట్ కాకుండా వాళ్ళు అట్లనే కంటిన్యూ అవుతున్నారు. ఎట్లయితుంది? అట్లా అయ్యి 89 అది అయిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్కి రావాలంటే తను అడిషనల్గా ప్రామిసెస్ చేసింది కదా, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని. అప్పటికే 10 ఏళ్ళ ముందు కొన్ని వీడౌట్ పేరు మీద సైకిల్ మోటార్ ఉన్న, కలర్ టీవీ ఉన్నా కూడా వీడౌట్ పేరు మీద కొన్ని తీసేసారు కార్డులు. కానీ ఒక్క కార్డు ఇవ్వలేదు పాత గవర్నమెంట్లో. వీళ్ళు వచ్చిన తర్వాత 18 లక్షల కార్డులు ఇస్తామని ప్రామిస్ చేశారు. తిరిగిర్రు, ఇల్లు తిరిగిర్రు, అన్ని ఎంక్వైరీ చేశారు. ఎలిజిబిలిటీ మాత్రం కార్డ్స్ వైజ్కి వచ్చేటప్పటికి 2.5 లక్షల కార్డు ఎలిజిబిలిటీకి వచ్చింది. మొత్తం రాత్రింబవలు తిప్పారు, రెవెన్యూ వాళ్ళందరినీ తిప్పేసి క్లోజ్ చేసేసారు. అవన్నీ యాడ్ చేసేటప్పటికి 1,01,00,000 చిల్లర కార్డ్స్ అయిపోయినాయి. పాపులేషన్ 3,50,000. కరెక్ట్గా 1000 వందలాలు చెప్పడము కరెక్ట్ లెక్కలు వాళ్ళు చెప్పలేరు కాబట్టి రౌండ్ ఫిగర్తోనే మాట్లాడుకుందాం. 3,50,000 పాపులేషన్, 1,01,00,000 పై చిలుకు రేషన్ కార్డులు, యావరేజ్గా తీసుకుంటే 4. మరి ఎట్లా ఇది? ఎవరు దీనికి బాధ్యులు? వీళ్ళకి ఒక రేషన్ బియ్యమే కాదండి, గతంలో ఇచ్చినట్టుగా కిరోసిను, తర్వాత గోధుమలు, చక్కెర, మంచి నూనె ఇవన్నీ ఎదురు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఓన్లీ బియ్యమే ఇస్తుంది. ఆ బియ్యంతో పాటు అదనంగా కూడా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, కొన్ని అన్నీ ఇవ్వాలి. సాయిబులకు షాదీ ముబారక్ ఇవ్వాలి, మన వాళ్ళకేమో పెళ్లికి సంబంధించిన ఖర్చులు ఇవ్వాలి, ఉచిత బస్సు ప్రయాణం ఉండనే ఉన్నది. తర్వాత అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్కి ఇది ఒకటే ఉన్నది కార్డు. నిజానికైతే బాగా డబ్బున్న రాష్ట్రం కదా మనది. అంత డబ్బున్న రాష్ట్రంలో ఇన్ని రేషన్ కార్డు మనకు ప్రభుత్వాలకు అవమానమా, ఆనందమా, లేకపోతే ఏదన్నా ప్రగతిశీలమా? ఈ ప్రశ్నలు వేసుకొని ప్రభుత్వాలు ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. ఆయన అన్ని రకాలుగా స్కీమ్స్ ఎంజాయ్ చేయడానికి ఇది ఉన్నది. ఆంధ్రాలో పేపర్లు చూసినాం కదా మనము, ఒకటే పేపర్ కాదు 2-3 పేపర్లు అట్లనే ఇచ్చారు. అది జరుగుతుంది కూడా. నేను పాత నగరాన్ని ఆనుకొని ఉన్న ఒక ఊర్లో చూసిన ఆయన వచ్చిండు, కారు నిలబెట్టిండు, బియ్యం తీసుకుంటూ అలా పడేసిపోయిండు. నేను ప్రాక్టికల్గా పోయి అడిగినాను, ఏం చేస్తామంటే పనులు ఉన్నారు కదన్నా, పనులకి ఇవ్వాలి, చైన్ కార్డు ఉన్నారు వాళ్ళు. ఒక ఆయనేమో లేదు మా దగ్గర వాచ్మెన్ ఉన్నారు 2 వాళ్ళకి ఇవ్వాలి. మరి నువ్వు ఇట్లా ఫోర్గో కావచ్చు కదా అని అడిగిన. ఎందుకు పొడగొట్టుకోవాలన్న గవర్నమెంట్ది? ఇది కథ. మరి ఇప్పుడు పాత ప్రభుత్వం చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మీద హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయి. 25 లక్షలు వెళ్ళిపోవాలి కదా, 3,50,000 వెళ్ళిపోతే 25 లక్షలు పోవాల్సిందే. 3,80,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దాదాపు 3 లక్షల వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు కార్డు దొరకదు, పెన్షనర్స్ కార్డు ఇవ్వరు. ఇక ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరికీ కూడా, చిన్న చిన్న బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇయ్యరు. ఎటు తిరిగి తప్పించుకు తిరిగే వాళ్ళు, లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉంటే కూడా ఇవ్వద్దు. ఈవెన్ 10 ఎకరాలుగా 20 ఎకరాల భూమి వాళ్ళు కూడా వైట్ కార్డు తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసరా పెన్షన్ తీసుకుంటారు, ఆ పెన్షన్ తీసుకుంటున్నారు. అంటే మనము ఎక్కడ ఇప్పుడు అదే కేంద్రం ఏం చేసింది, ఇప్పుడు 80 కోట్ల మందికి మేము ఇది ఇస్తున్నాం అంటున్నారు. ఏంది? సివిల్ సప్లై తరఫున ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నామంటున్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తి అంటున్నారు, 4వ ఆర్థిక శక్తి అంటున్నారు. 4 3కు వస్తామంటున్నారు. మరి డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? గరీబులు ఎవరు అన్నట్టు? మరి 80 కోట్ల కుటుంబాలు అని అంటే ఎంత అవమానకరం అది. అంతమందికి రేషను, గోధుమలు ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ ఇవ్వాలి ఉచితంగా. అవి ఎవరు అడుగుతారు బాస్? ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు, వాళ్ళు ఎవ్వరు డిమాండ్ చేయట్లేదు. మీరు ఉచితంగా ఎడ్యుకేషన్ అడుగుతున్నారు, ఉచితంగా వైద్యం అడుగుతున్నారు, వాళ్ళ ఊరికి ఒక రోడ్డు అడుగుతున్నారు,
వాళ్ళ పిల్లలకు సరిపడా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వమంటున్నారు, వాళ్ళకి తొడగడానికి బట్ట ఇవ్వమంటున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి తీసుకొని వచ్చి నీకు రేషన్ కార్డు ఇచ్చినా మీ గొప్పల కోసం, మీ దరిద్రం కోసం పబ్లిక్ దరిద్రులు అంటున్నారు. 24 గంటలు పని చేస్తామంటున్నారు వాళ్ళని పని చేయనీయకుండా ఉచితాలు మేము ఇస్తాం. నువ్వు ఓడవు అసలు ఇవ్వడానికి. ఎవరు అడిగిరు మిమ్మల్ని ఉచితాలు? మేమన్నా అంటే ఫ్రీబీస్ అంటే అన్నీ ఉచితాలు. ఎవరు అడిగిరు మిమ్మల్ని? కామన్ మ్యాన్ ఒక ఫ్యాషన్ డైలాగ్ అయిపోయింది. ఉచితాలు ఎక్కువైపోయినాయండి. రేపు ఒక వీడియో చేస్తా సుబ్బరామిరెడ్డి విషయంలో, విజయ్ మాల్యా విషయంలో, నీరవ్ మోడీ విషయంలో, లలిత్ మోడీ విషయంలో. వీళ్ళకు కూడా ఉండొచ్చు, బహుశా రేషన్ కార్డ్స్ వీళ్ళకు కూడా ఉండొచ్చు. మరి మిత్రులారా, ఈ రేషన్ కార్డు మాత్రం చాలా ప్రభుత్వము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ నేను 80 కోట్ల మందికి ఇస్తున్నాను, అది కూడా తగ్గించుకోవాలి. వాళ్ళకి ఏం అవసరం ఉందో చూడండి. ఒక స్కూల్ కట్టియండి, ఒక స్కూల్కి పంపించే రేషన్ సంవత్సరానికి ఎంత అవుతుంది? సివిల్ సప్లై మ్యాక్సిమం తగ్గించేసేయండి. అది ముతకధాన్యం ఎవరు తినట్లేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇమ్మీడియట్గా కన్సర్న్ కలెక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీడౌట్ చేయించండి. ఒక్కొక్క ఊరికి సంబంధించినటువంటి ఆధిపత్య కులాల దగ్గర అందరి దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నాయండి. బాధ్యతనే అంటారు. అది మనం ఎట్లా అర్థం చేసుకుందాం? కేవలం ఆదివాసీలు, తర్వాత గ్రామాలలో ఉండే దళిత కుటుంబాలు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని పోయి తింటున్నారు సర్వే ప్రకారంగా. మీద ఎవరికి రాసిన అవసరం లేదు, ఎవరు తినట్లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ 50% తగ్గించినా కూడా ఇబ్బంది లేదు. అంటే కార్డు అట్లే ఉంచండి. నిజంగా అతను బిలో పావర్టీయా, అబోవ్ పావర్టీయా, అంత్యోదయనా, లేకపోతే అన్నపూర్ణనా, ఫిజికలీ హ్యాండిక్యాప్డా, నిజంగా అతనికి అవసరం ఉందా లేదా? ఒక కుటుంబం అన్న 2 పిల్లలకి ఏం కావాలి? జ్వరం వస్తే హాస్పిటల్ ఒక స్కూలు ఏంది? మామూలు వ్యక్తి స్కూల్కి పోయి చదివేటట్టుందా? ఆ నారాయణ, తర్వాత శ్రీ చైతన్య, తర్వాత ఇవన్నీ ఏమి ఆ దోపిడీ ఏంది? ఆ దుర్మార్గం ఏంది? ఆ మోసం ఏంది? వాళ్ళందరినీ కట్టడి చేసి ఈ సప్లై బియ్యం ఏవైతుందో అవి తక్కువ చేసి అవి ఇచ్చే ఏర్పాటు చేయమందాం. అంటే ఏదైనా ఒక పాజిటివ్ సెన్స్లో పోతే, ఇది వీళ్ళ రేషన్ కార్డు తీసేస్తే నాకు ఓట్లు పోతాయి, ఒకటే బండ గుర్తు మీకు. వీళ్ళకు ఫలానా తగ్గిస్తే అది పోతాయి. ఇందిరమ్మ ఇల్లు మీరు ఇస్తున్నారు, ఓకే. అప్పుడు నేను కూడా ఇచ్చిన అన్నారు, గత ప్రభుత్వం కూడా నేను ఇది ఇచ్చిన అన్నది. కానీ అయినా సరిపోతలేవు. ఊళ్ళకి వెళ్ళి పట్టణాలకు ఎందుకు వస్తుంటారు అంటే, అసలు ఊళ్ళో ఎందుకు వదిలిపెడుతారు అనేది ప్రశ్న రావాలి ఇక్కడ. కాబట్టి మరొకసారి మనము ఈ ప్రభుత్వానికి తన ఖజానా మీద ఎక్కువ బర్డన్ పడకుండా, ఎందుకు వచ్చింది ఇది అసలు? ఈ ఉచితం అనేది ఎందుకు వచ్చింది? రాషను 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటన అండి ఇది. అప్పుడు చేసిన ఈ దుర్మార్గులు, దొంగ వ్యాపారస్తులు తీసుకొని వచ్చి మన దగ్గర అంత పంటలు లేకుండా 2వ ప్రపంచ యుద్ధంలో అప్పటికి మనం సరిపడా ఆహార ఉత్పత్తి లేని రోజులు ప్రపంచ యుద్ధం అయినప్పుడు ఉన్న కొద్దిపాటి స్టాక్ కాస్త సైనికులకు పంపాలి, వాళ్ళు మొదలు బతకాలి, దేశం కాపాడబడాలి అన్నందుకు వాళ్ళని పంపించడం వల్ల ఇక్కడ కొరత ఏర్పడింది. అమెరికా నుంచి మనకు వచ్చే ధాన్యం తీసుకొని వచ్చి జనాలకు పంచుకుంటే దాచిపెట్టుకోరు వీళ్ళంతా. గుజరాతీ వ్యాపారులు లాంటి వాళ్ళు మన ఇక్కడ కూడా ఉన్నారు కదా, పెద్ద వ్యాపారస్తులు దాచిపెట్టుకురు. ఆహార కొరత ఉందని చెప్పి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకొని అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి కొంత నియంత్రణ చేసింది. ఆ నియంత్రణనే ఇప్పుడు రేషన్ కార్డు. కుటుంబానికి ఇంత గోధుమలు, కుటుంబానికి ఇంత బియ్యము, కుటుంబానికి ఇంత అని. అదే ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. అది పూర్తి ఎలక్షన్ క్యాంపెయిన్ కింద వచ్చి ఓట్ల కోసం ఉపయోగపడే పరిస్థితి ఏర్పడింది. ఉన్నవాళ్ళు వైట్ కార్డే, లేని వాళ్ళు వైట్ కార్డే, అవసరం ఉన్నవాళ్ళు వైట్ కార్డే, అవసరం లేని వాళ్ళు వైట్ కార్డే. అంటే డిపార్ట్మెంట్కి మేము ఎన్నో ఇల్లు తిరిగి రేషన్ కార్డులు పంచినాం, ఎలిజిబిలిటీ బాధ్యత చూసినాం. ఆ కార్డు తీసుకొని దుకాణంలో పోయి క్యూలో నిలబడితే వచ్చేది. ఇప్పుడు ఆయన ఎంత సుఖపెడుతుంటే నువ్వు ఎక్కడి నుంచి ఏదైనా తీసుకోవచ్చు రాసినప్పుడు. టోటల్గా సివిల్ సప్లై అంతా కూడా రెవెన్యూ వాళ్ళ కంట్రోల్ ఉండేది. మనం అందరం కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ను 2-3 ఏరియాస్కి షిఫ్ట్ చేయొచ్చు. ఆ దిశగా మనం పౌరులుగా మనం అందరినీ ప్రభుత్వాలు గుర్తు చేసి ఉపాయం చేద్దాం. తర్వాత ఈ రకమైన వృధా ఖర్చులను మీ ఎలక్షన్ మీకోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడ చెప్దాం. ఆ దిశగా ప్రయాణించమని మనం అందరం చదువుకున్న వాళ్ళని ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేద్దామని చెప్తూ థ్యాంక్ యూ. ఈ చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.